కర్కాటక రాశి షష్టగ్రహ కూటమి వలన కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి అబవ్ యావరేజ్గా మీరు మారబోతున్నారు. బుధ, శుక్ర, రాహు, రవి, శని గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండడం, అలాగే కేతువు కన్యారాశిలో ఉండడం, ఒకే కక్షలో ఈ 6 గ్రహాలన్నీ ఉండడం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి ఇంతవరకు శని అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం నుంచి శని మీనరాశిలోకి సంచారం చేయడం ద్వారా మనకి అనేకమైనటువంటి మార్పులు మనకు సంభవిస్తున్నాయి. అష్టమ శని దోషం వల్ల మీరు అనుకున్నటువంటి ఏ పనులు కూడా పూర్తి కాకుండా అన్నీ అడ్డంకులే ఉంటూ నడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఊరట అనేటటువంటిది ఈ మాసంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మీ అందరికీ కూడా మే 30, 2025 సంవత్సరంలో అష్టమ స్థానంలోకి రాబోతోంది. కాబట్టి అందరికీ కూడా ఎలా ఉంటుంది అని అంటే మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. మీ పనులు అవడం లేదని, మీ పక్కింటి వాళ్ళకి చెట్లు బాగా పెరుగుతున్నాయి, పువ్వులు బాగా పూస్తున్నాయి అని చెప్పేసి ఇలాంటి స్వల్పమైనటువంటి కారణాలకు కూడా మీరు అసూయపడడం, ఈర్ష్యపడడం, ఇలాంటి వేషాలు వేయడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి బాగుండదనమాట. మానసిక అశాంతి ఉంటుంది. ఎవడైనా చెట్లు పెంచమంటాడు, చెట్లు పెరిగినాయి, రోడ్డు మీదకి వచ్చేసినాయి, మీ ఇంటికి వాళ్ళకి అసలు సంబంధమే లేదు. మరి ఈ చెట్లు మా పిల్లలు అటువైపు వెళ్తే పురుగులు వస్తాయి, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అంటే ఈర్ష్య. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ ఈర్ష్యని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క శని, రాహువు వీళ్ళందరూ కూడా క్రూర గ్రహాలన్నీ ఒక చోటకు చేరినాయి. తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా మీకు దగ్గరకు వస్తారు. వాళ్ళ సలహాలు కనుక వింటే మీకు దెబ్బలాటలు జరగడం గ్యారంటీ అనమాట. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మే 30 వరకు మాత్రమే మీరు పాస్ అవుతారు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. ఆ తర్వాత ఈ కర్కాటక రాశి వారిని ఈ నెలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మిమ్మల్ని కుక్కలు కరవడం గ్యారంటీ అనమాట. అందువలన కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క అప్పులు అనేటటువంటివి మీకు వద్దన్నా సరే అవడానికి అవకాశాలు ఉంటాయి. మీకు అప్పులు మేమిస్తాం అంటూ పోటీ పడుతూ అందరూ వచ్చి మీకు ఇవ్వడం, మీకు అవి అవసరం లేకపోయినా మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఆ అప్పుల్ని సద్వినియోగం చేసుకోండి, బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఏమంటే నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి మా యొక్క వ్యాపారాలు మరి కుదురుతాయా అండి అని అంటే ఇక్కడ ఈ కుజుడు ఏం బాగుండలేదు కదా, అందుకని మీకు ఎంత తెలివితేటలున్నా, మీరు ఎంత చక్కగా కష్టపడి తీసుకెళ్ళినా మీకు ఇంకా కొంచెం ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఇంకా పికప్ అవ్వాలి. మరి ఆగస్టు నెల తర్వాత మీరు పికప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కర్కాటక రాశి మహిళలంతా కూడా పాపం భర్త యొక్క అనాదరణకు గురై మీరు కూడా కారణాలు చెప్పకుండా మోసాలు చేసేసి మీ తల్లిదండ్రులంతా కూడా పెళ్లి చేయడం, కళ్ళు రేచెక్కడ ఉంటే చెప్పాలి కదా, మరి చెప్పకుండా పెళ్లి చేస్తే తప్పు. ఇలాంటి కారణాలతో భర్త మిమ్మల్ని వదిలేయడం, మీరంతా కోర్టులకు వెళ్ళడం, ఈ ఫైటింగ్లు జరగడం, ఇంకా బెంచ్ మీదకి రాకపోవడం, ఒకవేళ వచ్చిన లోయర్ కోర్టులో గెలిచినా మళ్ళీ అతను అప్పీల్కి వెళ్ళడం, ఇలాంటి అనేకమైనటువంటి కారణాల వల్ల ఏమవుతుందంటే ముందుకెళ్తూ ఉంటుంది కేసు. ఇప్పుడు మీ కేసు బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఈ యొక్క ఆర్పీలు ఉన్నాయి, తర్వాత ఈ యొక్క నిధులు ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయి అని ఆశ పెట్టేటటువంటి వాళ్ళు మీకు తగులుతారు. మీరు కూడా ఎంతమంది మంచివాళ్ళం అలాంటి వాళ్ళు చెప్పినా సరే అలాంటివన్నీ వెళ్ళకూడదమ్మా అని చెప్పినా సరే మీరు మదమెక్కి అటువంటి వాళ్ళ మాయలో ప్రలోభలో పడి వెళ్ళడం, తర్వాత వాళ్ళు అక్కడ పట్టుకొని మిమ్మల్ని ఊరోళ్ళు తనడం లేదా పోలీస్ కేసులు ఫైల్ చేసి మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి ప్రపోజల్స్ తీసుకొచ్చేటటువంటి వాళ్ళని మొట్టమొదట అక్కడికక్కడే కట్ చేసేయాలి మీరు. ఈ విధంగా ఇన్ని లక్షల రూపాయలు ఉన్న, ఇన్ని కోట్ల, వేల కోట్ల రూపాయలే అకౌంట్స్ కూడా తీసుకొస్తారు వీళ్ళు, హోప్లెస్ ఫెలోస్. వాట్సాప్లో కూడా చూపిస్తారు, అది టీలు తాగితే మనం డబ్బులు ఇస్తామని చూసారు, స్కానర్స్.
సో అది చూసేసి స్కాన్ చేసి అందులో వేల కోట్లు ఉంటాయన్నమాట. ఇటువంటి ఇడియట్స్ తీసుకొచ్చేటటువంటి వేల కోట్లు. మరి రిజర్వ్ బ్యాంకులో ఇంకా రిలీజ్ కాలేదు, డబ్బులు కట్టాలి. ఇలాంటివి ఎంతమంది అవేర్నెస్ పోలీస్ ఆఫీసర్స్, జడ్జిలు మీకు చెప్తున్నా సరే ఈ ప్రజలు ఇంకా బుద్ధి రాదు కొంతమందికి. మేము చెప్తున్నా సరే ఇంకా మాకే మీకు తెలియదండి, మీరు అక్కడికి వచ్చి చూడండి అని చెప్పడం. ఇలాంటివన్నీ కూడా మీకు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్వతంత్ర వృత్తుల్లో చేస్తున్నటువంటి వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, వీళ్ళంతా కూడా చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, వీళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి. డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ రాశుల వారు, కర్కాటక రాశుల వారంతా కూడా హాస్పిటల్ల బిజినెస్లు, ఎడ్యుకేషన్, స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఫీజులు ఎక్కువ పెట్టడం, మందులు అవన్నీ కూడా మరి ఎక్కువగా రాయడం, అనవసరమైనటువంటి వాటికి కూడా బయాప్సీ లాంటి టెస్టులు రాయడం, ఇలాంటి మాయాజాలంలో మీరంతా ఇరుక్కుపోవడం అనేటటువంటిది మీకు కర్కాటక రాశి వారికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా మీరు కనుక ఉన్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. షష్టగ్రహ కూటంలో అనేకమైనటువంటి మార్పులు మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా అందువలన పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఈ యొక్క శుక్రుడు అస్సలు బాగుండలేదు. కాబట్టి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని, తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. బొబ్బర్లతో వడలు తయారు చేసి పేదవారందరికీ పంచండి. అలాగే రావి చెట్టు ఒకదాన్ని తీసుకోండి. ఆ రావి చెట్టుకి శనివారం నాడు నీళ్లు పోసి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, రోజు 5-11 సార్లు. అలాగే శనివారం నాడు మాత్రం 108 సార్లు మీరు ప్రదక్షిణ చేసినట్లయితే కాస్త మీ జాతకాలలో మార్పు అనేటటువంటిది కనబడుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.